వచ్చిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమునో నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇది ఎక్కడైనా మార్కెట్లో దొరికేదైతే తెచ్చుకునే వాళ్ళే కదండి. నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి అన్నాడు దేవుడు. తెచ్చుకోండి, నూతన బుద్ధి కలిగి జీవించండి అని అర్థం. దాని అర్థం ఈ సంవత్సరం దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మనలో ఏమీ లేదు చెప్పండి. నూతన హృదయం, నూతన బుద్ధి. ఈరోజు మనం నూతన బుద్ధి కొరకై దేవుని సన్నిధిలో గోజాడుదాం, అడుగుదాం. ప్రభు మనందరికీ నూతన బుద్ధిని దయచేయునుగాక, నూతన బుద్ధిని దయచేయునుగాక. ఇక అందరు తిరుగుతున్న వాళ్ళంతా చక్కగా కూర్చోవాలి. ఇక ఎవరు అటు ఇటు తిరగడానికి వీలేదు. దయచేసి యవనస్తులు ఎవరు వెనకాల కూడా కూర్చోకూడదు, చర్చిలో కూడా ఉండకూడదు. ప్లీజ్ మీరు వచ్చి మీ సీటులు తీసుకోవాలి. ఇంకా వాక్య సమయం అయింది. యవనస్తులైన బిడ్డలు ఎవరు చర్చిలో ఉండకూడదు, వెనకాల ఉండకూడదు. ఎవరైనా ఒక్కరిద్దరు ఆ భోజనాల దగ్గర ఉంటే చాలు. మిగతా వాళ్ళందరూ వచ్చి మీ సీటుల్లో మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒకసారి రాజుగారు తన కుమార్తెకు పెళ్లి చేయటం కొరకు స్వయంవరం పెట్టాడంట. రాజుగారి కుమార్తె కదండి. రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలో ఉన్న సామ్రాజ్యంలో ఉన్న యవనస్తులందరూ త్వరపడి వచ్చారంట. చాలా చక్కగా ఆసక్తిగా వచ్చారు. అయితే రాజుగారు ఈ స్వయంవరం నేను పెడుతున్నాను, నా కుమార్తెను పెళ్లి చేసుకోవటానికి నా కుమార్తెను ఇస్తాను, అంతేకాదు రాజ్యంలో సగం ఇస్తాను. దానికి ముందు మీకు ఒక పోటీ పెడుతున్నాను అన్నట్టు. యవనస్తులందరూ చాలా హుషారుగా వచ్చారు. చెప్పండి రాజా, ఏంటి ఆ పోటీ? ఇదిగో మీ ముందు ఒక ఈత కొలను ఉంది, చూశారుగా? చూసాము, ఇది స్విమ్మింగ్ పూల్ చూసాం. ఈ ఈత కొలంలో ఎవరైతే ముందు దూకి గబగబా ఈదుకుంటా బయటకు వస్తారో వారికి నా కుమార్తెనిస్తాను, నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అన్నాడంట. ఇదేముంది, గబక్కను దూకి ఈత కొట్టి బయటికి రావటమేగా అని అనుకుండేలోపు రాజుగారు అన్నారంట, గుర్తుపెట్టుకోండి, ఈ ఈత కొలంలో మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అన్నాడంట. ఏమన్నాయి? మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అన్నాడంట. వామ్మో, యవనస్తులందరూ వెనకం చేశారంట మొసళ్ళు ఉన్నాయి అనే మాటకి. ఇంకా ఈలోపు ఎవరో టప్మని పడ్డ శబ్దం వచ్చింది. వాడు పట్టమే కాదు, ఈదుకుంటూ కూడా బయటికి వచ్చేసాడు. రాజుగారు అందరి ముందు చెప్పిన మాట ప్రకారం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? వాడికి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి, రాజ్యంలో సగం ఇవ్వాలి. కాబట్టి రాజుగారు ఇక చేసేది ఏమి లేక గబక్కన దండ తీసుకొని వాడి దగ్గరికి ఎదురుపోతా ఉన్నాడు. ఎదురుపోతా ఉంటే ఆ యవనస్తుడు గబగబా ఈదుకుంటూ బయటకు వచ్చి ఎంతో సంతోషంగా, కదండి మనమైతే గబక్కన వేయించుకునేవాళ్ళు కదా. వాడు అన్నాడంట, రాజా ఈ దండ నాకొద్దయ్యా, నన్ను ఎవడో నెట్టాడు, నెట్టినోడికి వేయండి అయ్యా అన్నాడంట. వాడే నెట్టకపోతే నేను దీంట్లో పడేవాడిని కాదు, ఈదుకుంటా బయటకు కూడా వచ్చేవాడిని కాదయ్యా, కాబట్టి నన్ను నెట్టినోడికే ప్రైజ్ అయ్యా అన్నాడంట. కదండి, మరి మిమ్మల్ని ఎంతమంది నెట్టారో ఈ ఉదయకాలం, ఎవరు తీసుకొచ్చారో. కానీ ప్రభు ఆత్మచేత మనందరం క్రీస్తు ఆశీర్వాద సంఘంలో చేర్చబడ్డాం. హల్లెలూయా. ప్రభు మన సంఘాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా రాబోయే దినాల్లో గుంపులు గుంపులుగా ప్రభు మనందరినీ నడిపించునుగాక, ఏలవేసి సమకూర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నూతన హృదయం, యెహెజ్కేలు గ్రంథం. మీరు ఎప్పుడైనా యెహెజ్కేలు ప్రవక్త గురించి విన్నారా? బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఈ ముగ్గురిని ఏమంటారు తెలుసా? మేజర్ ప్రాఫిట్స్ అంటారు, పెద్ద ప్రవక్తలు. వారు చెప్పిన ప్రవచనాలను బట్టి వారిని ఏమని పిలిచారు చెప్పండి? పెద్ద ప్రవక్తలు. ఈ పుస్తకాల్లో పెద్ద వచనాలు, పెద్ద అధ్యాయాలు ఉంటాయి, అందుకని పెద్ద ప్రవక్తలు అన్నారు. హోషియా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు 12 మంది ప్రవక్తలను చిన్న ప్రవక్తలను, మైనర్ ప్రాఫిట్స్, అవి చిన్న పుస్తకాలు కదండి.
ప్రవక్తలను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మేజర్ ప్రాఫిట్స్, 2 మైనర్ ప్రాఫిట్స్. వారు చెప్పిన ప్రవచనాలను బట్టి పెద్ద ప్రవక్తలు లేదా చిన్న ప్రవక్తలు అని పిలిచారు. దేవుని చిత్తమైతే వేసవి కాలంలో మీ అందరికీ ఆ నెల రోజులు సెలవు దినాల్లో చక్కగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలన్నీ కూలంకషంగా 66 గ్రంథాల సారాంశాన్ని మీ ముందు పెడతాను. ఆ బైబిల్ ట్రైనింగ్ క్లాసులు మనం తీసుకుందాం మే నెలలో దేవుని చిత్తమైతే. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఈ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. ఆయన ఉద్దేశం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? దేవునికి ఇష్టం లేదంట. దుష్టులు మరణం నొందితే నాకేమాత్రం ఏం లేదు, సంతోషం లేదు. మరి ఏంటి సంతోషం? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి సంతోషం ఏంటంటే దుష్టులు తమ దుష్టత్వంలో మరణిస్తే దేవునికి ఏమి లేదు, సంతోషం లేదు. మరి దేవునికి సంతోషం ఏంటి? వారు దుష్టులు తమ ప్రవర్తన ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుబాటు జరగాలి. జీవితంలో దిద్దుబాటు జరగాలి. మన బ్రతుకులు దిద్దుకోవాలి. మనల్ని మనమే దిద్దుకోవాలి. బ్రతుకులు సరిదిద్దుకోవాలి. అప్పుడు దేవునికి సంతోషం. దేవుడు ఎందుకు మనకి అవకాశం ఇస్తున్నాడు? ఈ ఆదివారం ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? ప్రవర్తనను దిద్దుకోవటానికి, బుద్ధిని మార్చుకోవటానికి దేవుడు ఒక చక్కటి అవకాశం ఇస్తాడు. కాబట్టి దేవుడు ఆనాటి ప్రజలతో అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. దేవుడు ఎంత సూటిగా చెప్పాడు చూడండి. నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి మార్చుకోండి, మంచి బుద్ధి కలిగి జీవించండి. ఈ సంవత్సరమైన దేవుని కొరకు మంచి బుద్ధి కలిగి నడుచుకోండి అని దేవుడు ఆనాటి ప్రజలతో స్పష్టంగా చెప్పాడు. వారితోనే కాదండి, ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మంచి బుద్ధి కలిగి జీవించండి. ఈ మాటను నూతన నిబంధనలో పేతురు రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ బుద్ధి అనే దగ్గరకు వచ్చేలాకి పేతురు ఏం రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అయితే అన్నిటి అంతము ఏమైందంట? సమీపమైంది. చూసారండి, ఇప్పుడు మనం చూస్తున్న దినాల్లో అంతం ఏమైంది? ఎటు చూసినా పోరాటాలే కదా. అమెరికా దేశంలో కారు చిచ్చు వల్ల ఎంత నష్టం, ఎంతమంది చనిపోయారు కదండి. ఎటు చూసిన ప్రమాదాలు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ వచ్చింది కదండి. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? సముద్రము ఒక మట్టం పెరుగుతుందంట. సముద్ర మట్టం పెరగటం వల్ల ఇంక రాబోయే రోజుల్లో ముంబై పట్టణం ఉండదంట. మరి ముంబైలో మన నవీన్ ఉంటాడు లేదు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు ఏంటి? అధికమైన ఉష్ణోగ్రతలు రావటం, అధికంగా చల్లబట్టం ఏంటి, శీతల పానీయాలు కదండి, ఎక్కువగా మంచుగడ్డలు కరగటం, గ్లోబల్ వార్మింగ్. అటువైపు ముంబై, ఇటువైపు విశాఖపట్నం ఉండకపోవచ్చు భౌగోళిక పట్టణంలో అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సముద్ర మట్టం పెరుగుతుందంట. రోజు క్రమేణా పెరుగుతుందంటే సముద్రం దగ్గర ఉండే ప్రాంతాలు ఏమవుతాయి చెప్పండి? కనుమరుగైపోతాయి. గ్లోబల్ వార్మింగ్. అన్నిటి అంతము సమీపమైంది. బాగా వినాలి దేవుని మాటలు. బైబిల్లో ఎప్పుడో రాశారండి, భక్తులు ఎప్పుడో రాశారు. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. చూసారా, అన్నిటి అంతం సమీపమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి గలవారై జీవించండి, స్వస్థ బుద్ధితో నడుచుకోండి, స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మంచి బుద్ధి కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అన్నిటి అంతం సమీపమైంది, రాకడ సమీపమైంది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సమీపంగా ఉంది. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. మీరు స్వస్థ బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి నడుచుకోండి. పాస్టర్ గారు అంటే మాకేమన్నా మంచి బుద్ధి లేదనే? దేవుని వాక్యం మన మంచి బుద్ధి కలిగి నడుచుకోండి అని చెప్తే మన బుద్ధి బాగలేదనే అర్థం కదండి, బాగలేదని అర్థం. మన బుద్ధి మార్చుకొని మనం దేవుని కొరకు మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలి.
మనకు తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయంలో బాగా వినండి మీరంతా. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది కొడుకులండి? 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏం చేశాడు తండ్రికి, నాకు రావాల్సిన ఆస్తి నాన్న నేనేం చేస్తాను, ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నాడు. వాడు తండ్రి ఆస్తిని తీసుకొని ఏం చేశాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూరదేశం వెళ్ళిపోయి ఆస్తి అంతా ఏం చేశాడు చెప్పండి, మొత్తం దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకొని మొత్తం నష్టపోయి ఆఖరికి ఏం చేశాడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పందులు తినే పొట్టుకాడికి వెళ్ళాడు. ఏమండి తెలుసుగా మనకి, ఇది రెస్పాండ్ అవ్వాలి, బాగా ప్రతిస్పందించాలి. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పందులు తినే పొట్టుకాడికి వెళ్ళాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? పందులు తినే పొట్టుకాడికి వెళ్ళాడు. తిన్నాడంట కూడా, ఆ పొట్టు కూడా తిన్నాడు. అయితే బైబిల్లో రాసింది ఒక మాట, బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు చెప్పండి, నా తండ్రి యొద్ద అనేక మంది కూలి వాండ్రకి ఏం దొరుకుతుంది, ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధి వచ్చినప్పుడు వాడు మరలా వాడి తప్పును తెలుసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నా తండ్రి నేను ఆకాశమునకు భూమికి విరోధంగా పాపము చేసి ఉన్నాను, నా బుద్ధి మార్చుకుంటాను, ఇదిగో నీ కూలివాండ్రలో కుమారుడుగా వద్దు, కూలివాండ్రలో ఒకడుగా పెట్టుకో నాన్న అని అడిగితే, నాన్న మంచోడు కదండి, తండ్రి మంచోడు కదా, కూలివాండ్రగా చేర్చుకోడు ఆయన, కుమారుడుగా కుమార్తెగానే చేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కూలివాండ్రగా చూసేవాడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలై అధికారమైన మనకి ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన బిడ్డలం, కుమారులం, కుమార్తెలం. దాన్ని బట్టి దేవుని ఎంత మహింపరచాలి. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు వాడు మరలా తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటిలో స్వాస్థ్యాన్ని పొందుతాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూశాడు. దూరంగా ఉన్నాడు, పరిగెత్తాడు, వాడి మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం తొడిగించాడు, ప్రశస్త వస్త్రం తెచ్చి మరలా కోల్పోయిన స్వాస్థ్యాన్ని, భాగ్యాన్ని ఇచ్చాడు. బుద్ధి రావాలి. ఈ సంవత్సరం మన జీవితాల్లో కూడా నూతన బుద్ధి రావాలి, నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన బుద్ధి తెచ్చుకోండి అని వాక్యం చెప్తుంది. ఎలా ఉంది మన బుద్ధి? మన బ్రతుకు దినాల్లో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, సంవత్సరాలు అలాగే దొర్లిపోతున్నాయి, కాలం అలాగే జరిగిపోతూ ఉంది. ఎలా ఉంది మన బుద్ధి? మన జీవిత దినాలను పరిశీలన చేసుకుంటూ మనం సరైన బుద్ధి కలిగి జీవించాలి. ఈరోజు నేను మీకు 2 విషయాలు, ఒకటి ప్రభు దగ్గరకు రాకముందు మన బుద్ధి ఎలా ఉంటుంది, మార్పు చెందిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన బుద్ధి ఎలా ఉండాలి. ప్రభు దగ్గరికి రాకముందు, మార్పు నందకముందు మనకు ఎటువంటి బుద్ధి ఉంది, మార్పులోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత మన బుద్ధి ఎలా మారిందో, ఎలా మార్పు చెందుతుందో వాక్యంలో ఈ 2 విషయాలు గమనిద్దాం. మొదటగా మార్పు నందక ముందు మన బుద్ధి ఎలాంటిదో దేవుని వాక్యంలో చూద్దాం అందరం చూడండి. చక్కగా బైబిల్ తెచ్చిన వాళ్ళు, మార్పు నందక ముందు, ప్రభు దగ్గరకు రాకముందు మన బ్రతుకులో మన బుద్ధి ఎలాంటిదంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం, ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 29. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 29, 24 చదవండి ఎవరైనా. చంచల బుద్ధి గలవారు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ప్రభు దగ్గరకు రాకముందు, మార్పును అందకముందు, క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోకముందు, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు మన బుద్ధి ఎలాంటి బుద్ధి అంట? చంచల బుద్ధి అంట. చెప్పండి, ఏ బుద్ధి? చంచల బుద్ధి. చంచల బుద్ధి, చంచల బుద్ధి, చంచలత్వం అంటే స్థిరత్వం లేని బుద్ధి. కాసేపు కూడా స్థిరంగా ఉండలేరు కదండి. కొంతమందిని చూస్తాం మనం, ప్రార్థనలో కూర్చున్నట్టే కూర్చుంటారు కానీ మనసు ఏడో ఉంటుంది కదా. అందుకని ఒక మంచి ప్రోవర్బ్ ఉంది ఇంగ్లీష్లో, బాడీ ప్రెజెంట్ అంట. అబ్బా భలే చెప్పారు మీకు. అసలు ఇవి ఎంత కంఠోపాఠంగా ఉంటాయో కొన్ని విషయాలు. బాడీ ప్రెజెంట్ అంట. బాడీ మాత్రం ఏడుంది? సిబిసిలో ఉంది, ఆదివారం చర్చిలో ఉంది, కానీ
మైండ్ ఏడుంది? చెంచల బుద్ధి ఆడో ఉంటుంది. కొంతమంది ఇంటి దగ్గర సాంబార్ మీద, లేకపోతే ఇప్పుడు చర్చిలో ఏం పెడతారో పప్పేనా కదండి, ఇంకా ఏం పెడతారు కదా. చెంచల బుద్ధి, స్థిరత్వం లేని బుద్ధి. ప్రభు దగ్గరికి వచ్చాం కానీ స్థిరమైన బుద్ధి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనం 1 తారీఖే విన్నాం. ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన తీర్మానాల గురించి చెప్తూ మొట్టమొదటి మాట, ప్రభువునందు మనం ఏమై ఉండాలి? స్థిరులై ఉండండి, స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండండి. చెంచల బుద్ధి వద్దు. కాసేపు ప్రభువు, కాసేపు లోకం వద్దు కదండి. కాసేపు ప్రభువు, కాసేపు లోకం మంచిది కాదు. దేవుని బిడ్డలు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. పౌలు పరిచర్య చేస్తున్న దినాల్లో దేమా అనే ఒక జతపనివాడు ఉన్నాడు. దేమా ఎవరు చెప్పండి? ఆయన పేరేం పేరు? దేమా అనండి. ఏం పేరు? దేమా. దేమా ఆయన పేరు. పౌలు జతపనివాడు. పౌలుతో పాటు పరిచర్య చేయటానికి వచ్చాడు. పౌలు దైవజనుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను వస్తాను, దేవుని పరిచర్యలో నేను వాడబడతాను, నాగటి మీద చెయ్యి వేశాను, వెనుకతట్టు చూడనయ్యా, దేవుని కొరకు బలంగా వాడబడతాను అని చాలా ముందుకొచ్చాడు ఈ దేమ. కానీ ఏం జరిగిందో తెలుసా? దేమ యహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. కాసేపే ఉన్నాడంతే, కాసేపే ఉన్నాడు. లోక స్నేహం చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ బుద్ధి ఎలా ఉంది? నీ మనస్తత్వం ఎలా ఉంది? నీ స్వభావం ఎలా ఉంది? ప్రభు దగ్గరికి వచ్చావు, స్థిరంగా నిలబడుతున్నావా? ప్రభు కోసం స్థిరంగా జీవిస్తున్నావా? స్థిరమైన సాక్ష్యం కలిగి ఉంటున్నావా? ప్రభు కొరకు స్థిరమైన భక్తి చేస్తున్నావా? స్థిరంగా ఉంటున్నావా? లేదా నీ బుద్ధి చెంచల బుద్ధేనా? ఇంకా చెంచల బుద్ధేనా? కాసేపు దేవుడు, కాసేపు లోకం. ఇదేనా నీ బుద్ధి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెంచల బుద్ధి గలవారు వివేకులు అవ్వాలి. సనుగువారు ఉపదేశానికి లోబడాలి. దేవుని ఆశ చూడండి. చెంచల బుద్ధి. ప్రభు దగ్గరికి రాకముందు, మార్పు నందక ముందు మన బుద్ధి ఎలాంటి బుద్ధి? చెంచల బుద్ధి. రూబేను గురించి యాకోబు అంటాడు, అరే రూబేన్, నా జ్యేష్ఠ కుమారుడివిరా, నా బల ప్రారంభమురా, నా జ్యేష్ఠ కుమారుడు అంటే రూబేను ఉప్పొంగాడండి. మా నాన్న ఎంత పొగుడుతున్నాడు అనుకున్నాడు. నీది చెంచల బుద్ధిరా అన్నాడు. ఒక్కసారిగా తట్టుకోలేపడు. చెంచల బుద్ధిరా, తండ్రి మంచం మీదకే ఎక్కేవురా, తండ్రిని కూడా గౌరవించని అమర్యాద కలిగిన వ్యక్తివిరా, లోబడిని పిల్లోడివిరా నువ్వు కదండి. కొంతమంది తల్లిదండ్రులకే విరోధమై జీవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరకు రాకముందు మార్పు నొందని బుద్ధి ఎలాంటి బుద్ధో తెలుసా? చెంచల బుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి? ఆ బుద్ధి కాసేపు దేవుడు, కాసేపు లోకం. ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే, కొంతమంది భక్తిలో పెరిగేవారు, ప్రార్థనలో పెరిగేవారు, చిన్న శ్రమ వస్తే, దేవుని నామం కోసం ఏదైనా అవమానం వస్తే, ఏదైనా చిన్న కష్టం వస్తే వెంటనే దేవుని వదిలిపెడుతున్నారు ఈ రోజు కదండి. అది మంచిది కాదు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలే విస్తరిస్తాయి కానీ నువ్వు మేలు చూడలేవు, అభివృద్ధిని చూడలేవు కదండి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? భక్తి చేస్తున్న నాకేనా ఈ కష్టాలు, భక్తి చేస్తున్న నాకేనా, ప్రార్థనకు వస్తున్న నాకేనా ఈ అవమానాలు, నాకేనా ఈ కష్టం అని చెప్పి ఈ రోజులో దేవుని వదిలిపెట్టి మరలా లోకంలోకి వెళ్తున్నారు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో నా రాజ్యమునకు వారసుడు కాడు, పాత్రుడు కాడన్నాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బుద్ధి స్థిరంగా ఉండాలి. మార్పు నందక ముందు మన బుద్ధి ఎలాంటిదంట చెప్పండి? చెంచల బుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి? చెంచల. రెండవది, మార్పు నందని బుద్ధి ఎలాంటి బుద్ధో దేవుని వాక్యంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనం. విరోధ బుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి? విరోధ బుద్ధి. మార్పు నందని బుద్ధి ఏ బుద్ధి అంట? విరోధ బుద్ధి. పౌలు రాస్తున్నాడు, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకేం చేస్తున్నాను? ఆనబెట్టుచున్నాను. విరోధ బుద్ధి. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు విరోధమే.
ఏదైనా చెబితే చాలు, తల్లిదండ్రులు ఏదైనా చెబితే చాలు కదండి. ఒక భార్య ఉందంట, భర్త ఏది చెప్పినా యాంటీగా చేసిద్దంట. భర్త ఏది చెప్పినా ఏం చేస్తుంది? యాంటీ. ఎప్పుడు విరోధమే, ఎప్పుడు విరోధమే. ఒకసారి ఆ ఇంటికి పాపం ఎవరో భిక్షాకుటులు వచ్చారంట, అడుక్కునే వాళ్ళు వచ్చారు. ఈ భర్త జాలి గలవాడు, పిలిచి, ఏమే సుగుణ, ఆమె పేరు సుగుణమ్మ, పేరు సుగుణమే కానీ ఎక్కడ చూసినా ఆమె కాడ మంచి గుణాలు లేవు, ఎప్పుడు విరోధ బుద్ధే, భర్తకు విరోధం చెప్పటమే ఆమె ఆలోచన. సుగుణ, పాపం ఎవరో ఉదయాన్నే వచ్చారు ఇద్దరు, పెట్టు వాళ్ళకి ఏమన్నా. నీకు పెట్టేది కాక మరలా వాళ్ళకు కూడా పెట్టాలి. నేను పెట్టను. సరే ఏం చేస్తాడు భర్త? భార్యలు విరోధంగా సనుక్కుంటే పెద్దగా అరిస్తే ఏం చేస్తారు? సరే పోయా ఏమి లేదులే పోయా అని పంపించాడు. మళ్ళా రెండో రోజు మరలా వచ్చారు. వచ్చి అమ్మా ఏమన్నా పెట్టమ్మా. ఈయనకు లోపల పాపం దయ జాలి, సుగుణ ఈరోజన్నా ఏమైనా పెట్టే, వాళ్ళకి ఏమైనా పెట్టే. నీకు పెట్టడమే ఎక్కువ, వాళ్ళకి పెట్టమంటున్నావే, చెబుతున్నావే, నీకు లేదు వాళ్ళకి లేదు. ఏం చేస్తాడు? పోయా. మరలా మూడో రోజు కూడా వచ్చారు. ఈసారి భర్తకు ఆలోచన వచ్చింది, నేనేం చెప్పినా ఏం చేస్తుంది? విరోధంగానే చేసింది కాబట్టి ఈసారి ఏమంటాడు తెలుసా? వాళ్ళకి నువ్వేమన్నా పెట్టావనుకో నీ తెలుసుకున్నాడు ఈ భర్త, రహస్యం తెలుసుకొని వచ్చిన వాళ్ళకి కానీ నువ్వేమన్నా పెట్టావనుకో నీ తాట తీస్తానే, ఈరోజు నిన్నేమైనా చేస్తానే అన్నాడు. నువ్వు నా తాట తీస్తావా? చూడు, నువ్వు చూస్తా ఉండగానే ఏం పెడతానని ఇన్ని సోలడు బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి ఆయన భర్త చూస్తూ ఉండగానే పోసి వచ్చిందండి. విరోధ బుద్ధి, కొంతమందికి విరోధ బుద్ధి. ప్రభుని ఎరిగిన వారే కానీ ఇంకా విరోధ బుద్ధి పోలా. కారణం ఏంటంటే వాళ్ళ బుద్ధి మార్పునందని బుద్ధి. తల్లిదండ్రులను చేదని చెబితే దానికి వ్యతిరేకం చేయాలి. కొంతమంది అంటారు పిల్లలు, నానా నువ్వు చెబితే నేను చెయ్యనంతే, నేను వేరేదే చేస్తాను. ఎందుకంత విరోధం? బైబిల్ చెప్తుంది, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమి చేయబాకండి. మీరు ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా మాట మాట్లాడేటప్పుడు విరోధంగా మాట్లాడాలనుకుంటున్నారా? విరోధ బుద్ధితో ఏది చేయబాకండి. మీరు ఎక్కిరారు, మీరు ఆశీర్వదించబడరు, మీరు అభివృద్ధిలోకి రారు. చూసారా? విరోధ బుద్ధి, మార్పు నొందని బుద్ధి. ఏ బుద్ధి అంట? ఒకటి చంచల బుద్ధి, రెండవది ఏ బుద్ధి? విరోధ బుద్ధి. దేవుని బిడ్డలంగా ఎక్కడైనా విరోధ మనస్తత్వం ఉందా? సన్నిధికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీ స్వభావం ఇంకా మారలేదా? విరోధ బుద్ధి పోలేదా? అయితే ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. హల్లెలూయా. నూతన హృదయం, ఏం బుద్ధి రావాలి? నూతన బుద్ధి రావాలి మనలో. చెప్పండి, ఏ బుద్ధి రావాలి? నూతన బుద్ధి రావాలి. కొంతమందికి చెప్తే అసలు ఎంత చెప్పినా వినరు. డాక్టర్స్ అంటారు, ఏంటండి మీరు కదండి, కామెర్లు వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? పథ్యం ఉండమంటారు. అవునా కాదా చెప్పండి? ప్రాముఖ్యంగా ఏం తినకూడదు? చికెన్ తినబాకండి అంటారు కదండి. ఏం తినకూడదు అని చెబితే వీడికి ఏం తెలుసా? ఖచ్చితంగా నేనేం తింటాను? చికెనే తింటా, నాకు అదే తినాలనిపిస్తుంది. అరే చెప్పారు కదా, డాక్టర్స్ చెప్పారు కదా, ఏం తినకూడదు? చికెన్ తినకూడదు కదా. విరోధ బుద్ధి, వాడిలో విరోధ బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? అది తినేటట్టుగా చేసి ఆఖరికి ప్రాణం మీదకు తెచ్చుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, మార్పు నందన బుద్ధి చంచల బుద్ధి. రెండవది మార్పు నందన బుద్ధి. ఏ బుద్ధి? విరోధ బుద్ధి. చూద్దాం. మూడవదిగా మార్పు నందన బుద్ధి ఏ బుద్ధో బైబిల్ ఇంకొక మాట కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. మీ గ్రంథాలు తెరిచి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి బాగా. కొందరు అసూయ చేతనో కలహ బుద్ధి చేతనో, ఆ మాట అండర్లైన్ చేసుకుని. ఏ బుద్ధి అంట? కలహ బుద్ధి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ఏం చేస్తున్నారు? ప్రకటించుచున్నారు. కొందరిలో కలహ బుద్ధి, ఎప్పుడు కలహాలే కదండి. కొందరు కాపురాళ్ళు ఎప్పుడు కలహాలే. అందుకని ఆ కాపురాన్ని కూడా ఒక పేరు పెట్టారు. ఏం పేరు?
కలహాల కాపురం. చెప్పండి, ఏ కాపురం? కాక అంటే కలహాల కాపురం. ఎప్పుడు కలహాలే. భార్యాభర్తలు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. నీ యవ్వన కాలమందు భార్య యందు సంతోషించమని బైబిల్ చెప్తుంది కదా. ఆమె అందమైన దుప్పి కదండి. ఆమె సంతోషంగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. ఎందుకు కలహాలంటే కలహ బుద్ధి. మా ఇంటికి నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అని ఎత్తిద్దాం ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడు ఉంటే ఏంటి, మా నాన్న నాకేం చేసేవాడు తెలుసా? నేను నడుస్తుంటుంటే అన్నం ముద్దలు కలిపి ఇట్లా నోట్లో పెట్టేవాడు. పెడితే నువ్వు కూడా అట్లా పెట్టాలి నాకు, నువ్వు వేసియాలి తెలుసా. ఈ మధ్య అంతా మారిపోయిందండి. ఏం మారిపోయింది తెలుసా? ఇదివరకు రోజుల్లో భార్యలు ఏం చేసేవాళ్ళు? అన్నం వడ్డించేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ అట్ట కాదు, మారిపోయింది. ఎప్పుడు నేనైనా వంట చేసేది, నువ్వేం చేస్తావు, ఈ సంవత్సరం నువ్వు చెయ్యి అంటుంది ఒక భార్య. నువ్వు చేయి వంట. అరే నాకు చేత కాదే, పప్పు రుబ్బటం కూడా చేత, చెయ్యి వచ్చినంత వరకు చాలు. చెయ్యి నేర్చుకుంటే కదా ఏదైనా వచ్చేది. రొట్టెలు చెయ్యి అంటుంది ఒక భార్య. నాకు చేత కాదే, ఒకసారి అటు అంటే కదా, అటు రుబ్బితే కదా వచ్చేది, పిండి కలిపితే కదా వచ్చేది. చూడండి, మారిపోయింది కదా. కలహ బుద్ధి, కలహాల కాపురం మంచిదిగా దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మార్పు నందని బుద్ధి, ఏ బుద్ధి అంట? కలహ బుద్ధి. దావీదు 120వ కీర్తనలో ఈ మాట అంటాడు, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించినా నేను కోరుకునేది ఏంటో తెలుసా? సమాధానమే. కలహాలు నాకు ఇష్టం లేదు, కలహాలతో కాపురం చేయటం నాకు ఇష్టం లేదు. కొంతమందికి లేస్తే కలహాలు ఉండాలి, జగడాలు ఉండాలి, వైరం ఉండాలి. వారికి లేకపోతే నిద్ర ఉండదు. ఒక ఆమె అంటుందంట, రాత్రిపూట ముగ్గులేస్తా, పిన్ని గారు ఈ రాత్రి నాకు నిద్ర రాదేమో అంటుందంట. అదేంది, రాత్రి 10 అయిందిగా, ఇక పడుకునే సమయం అయిందిగా, ఇంటికి పోతే కదా పోయి లోపల పోయి పడుకోవదినా అంటే, కాదు పిన్ని గారు, ఈరోజు అస్సలు నిద్రే పట్టదు, నాకు అస్సలు నిద్రే రాదు అంటుందంటే. ఎందుకో కారణం ఏంటి? ఎవరితో కూడా జగడం పడలేదుగా ఈరోజు అంటే ఆమెకి జగడం పెట్టుకుంటే, ఎవరినైనా 4 తిడితే బాగా నోటుకొచ్చినట్టు బూతులు తిట్టి, తిట్టి, లేనిపోని తిట్టి, ఉన్నది లేనిది కల్పించి తిట్టి, కొండాలు చెబితే అప్పుడు ఆమెకి రాత్రికి ఏమైంది? ఈరోజు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? 4 తిట్టొచ్చా అంటే వాళ్ళది కలహ బుద్ధి. చూడండి, ఏ బుద్ధి? కలహ బుద్ధి. కొందరిదేమో మార్పు నందకముందు వాళ్ళ బుద్ధి ఏ బుద్ధి? చంచల బుద్ధి. కొందరిదేమో విరోధమైన బుద్ధి, కొందరిదేమో కలహ బుద్ధి. చూసారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఆరాధనలో కూర్చున్నవారు, లైవ్లో చూస్తున్నవారు, దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నవారు, ఇరుగు పొరుగు వారు, ఈ మైక్ ఎక్కడి దాకా వినబడుతుందో, ఏ గృహాలకైతే ఈ వాక్యం వెళ్తుందో, ఒకవేళ మీ బుద్ధి చంచల బుద్ధిగా ఉందా, మీ బుద్ధి విరోధమైన బుద్ధిగా ఉందా, మీ బుద్ధి కలహ బుద్ధిగా ఉందా, నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో దేవుని బిడ్డగా చెప్తున్న యేసు నామములో ఈ సంవత్సరం మీ బుద్ధి మార్చబడునుగాక, మీ బుద్ధి మార్పులోకి వచ్చునుగాక, మీ బుద్ధి మార్చబడునుగాక, ప్రభు మీకు నూతన బుద్ధిని దయచేనుగాక. బైబిల్లో దానియేలు గురించి ఏం రాశారు తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో, అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఏ బుద్ధి గలవాడు చెప్పండి? దానియేలుకి ఏ బుద్ధి అంట? ఏ బుద్ధి చెప్పండి? అతి శ్రేష్టమైన బుద్ధి. దేవుడు దానియేలుకి ఇచ్చిన బుద్ధి ఎలాంటిదో తెలుసా? చెప్పండి, ఏ బుద్ధి? శ్రేష్టమైన బుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి? శ్రేష్టమైన బుద్ధి. దానియేలు గురించి రాసి శ్రేష్టమైన బుద్ధి. అందుకనే దానియేలులో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు, దానియేలులో ఏ లోపము కూడా తెలుసుకోలేక. కారణం ఏంటి తెలుసా? దేవుడు దానియేలుకి శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధి ఎక్కడ వచ్చిందో తెలుసా? తను తీసుకున్న తీర్మానం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసము త్రాగి తను ఏం చేయకూడదు? అపవిత్రపరచుకొనకూడదు. దానియేలు ఉద్దేశం, దానియేలు తీర్మానాలే దానియేలుకు శ్రేష్టమైన బుద్ధినిచ్చి. ఈ సంవత్సరం ఎలాంటి తీర్మానాలు తీసుకున్నావు? ఎలాంటి బుద్ధితో నడుస్తున్నావు? ప్రభు మనందరికీ నూతన బుద్ధిని దయచేనుగాక, శ్రేష్టమైన బుద్ధిని దయచేను. మీకు తెలుసా బైబిల్లో నాబాలు అనేవాడు అన్నాడు. నాబాలు విన్నారే పేరు? ఏం పేరు తెలుసు? నాబాలు అంటే ఏంటి చెప్పండి? మోటువాడు. చెప్పండి, నాబాలు అంటే మోటోడు. చెప్పండి, ఎవరు? మోటోడు. కొంతమంది చదువుకున్న మోటోడు. ఒక పిల్లోడంట చదవక ముందు పెసలు అని అన్నాడంట. ఏమన్నాడంట? చదవక ముందు బాగానే పిలిచాడంట. ఏమన్నాడు? అరే పోయి పెసలుదా అంటే కొట్టుకెళ్ళి ఏమడిగేవాడు? ఒక 1/2 కేజీ పెసలు ఇవ్వండి, 1/2 కేజీ పెసలు అనేవాడు. చదువుకున్న తర్వాత ఏమని పిలుస్తాడు తెలుసా? పెసలు తేరా అని వాళ్ళ అమ్మ పంపిస్తే, పెసలు ఉన్నాయా,
పెసలేంటి, ఆ కుట్టోడు కూడా పెడతాడు, పెసలేంట్రా బాబు, పెసలాడ వినలేదు నేను, పెసలేంటి పెసలండి అయ్యే మోటోడండి. కొంతమంది చదువుకోక మోటోలు అయితే, కొంతమంది చదువుకొని కూడా ఈ రోజుల్లో మోటోలు కదండి. ఎలాంటి సంస్కృతి లేని జీవితం, ఎలాంటి నాగరికత లేని ఆలోచన కదండి. ఎంత భయంకరమైనది. వెస్ట్రన్ కల్చర్లో బట్టలు ఇలా వేసుకుంటారు కదండి. వాళ్ళకేంటంటే వాళ్ళ సాంప్రదాయాలు తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఆ సాంప్రదాయాలు తీసుకొచ్చి మన పిల్లలు ఇంత ఎండగాస్తుంటే సిలీవులేసులు వేసుకొని తిరగటం కదండి. అది మంచి బుద్ధి కాదు, మోటితనం, చదువుకున్న మోటితనం. దేవుని బిడ్డారా, ప్రభుని తెలుసుకున్న తర్వాత మన అడ్రస్ బాగుండాలి. నువ్వు క్రైస్తవుడు అని నేను ఎక్కడ గుర్తుపడతారో తెలుసా? ఒకటి, నీ డ్రెస్సు బాగుంటుంది. రెండవది, నీ అడ్రస్సింగ్ బాగుంటుంది. నువ్వు మాట్లాడే ఉచ్చారణ బాగుంటుంది. దాంట్లోనే నీ జ్ఞానం, నీ బుద్ధి బయటపడింది. కాబట్టి నాబాలు మోటోడే, కానీ నాబాలు భార్య ఉందో చూసారా? ఆమె గురించి బైబిల్ ఏం రాశారు తెలుసా? సుబుద్ధి గలదంట అబీగయలు. సుబుద్ధి గల భార్య. సామెతల గ్రంథకర్త రాస్తాడు, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య, సుబుద్ధి. అబీగయలు సుబుద్ధి గలది, ముందుగానే పసిగట్టింది అపాయం జరిగిద్ది. దావీదుకు కోపం వచ్చి, దావీదు ఏ క్షణంలోనైనా వచ్చి నా భర్తను పాడు చేస్తాడు, నాశనం చేస్తాడు అని తెలుసుకొని పిండి వంటలు తయారు చేసుకొని దావీదుకి ఎదురుపోయింది. సుబుద్ధి గల భార్యలు కనిపెడతారు, జ్ఞానంతో కాపురం చేస్తారు, జరగబోయే కీడును ముందుగానే యోచిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబుద్ధి ఉండాలి. దేవుని బిడ్డలంగా ప్రభుని ఎరిగిన తర్వాత మన బుద్ధి మారాలి. ఇప్పుడు మనం మార్పు చెందిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన తర్వాత, ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉండాలో బైబిల్ చెప్తున్న 3 విషయాలు, మనలో ఉండాల్సిన నూతన బుద్ధి గురించి, ఒక 3 మాటలు మనం ఈ ఉదయకాలం చూద్దాం. ప్రభుని ఎరిగిన తర్వాత మన బుద్ధి ఎలా ఉండాలి, మన బుద్ధిలో ఎలా మార్పు రావాలో, ఆ మార్పు నొందిన బుద్ధి ఎలా ఉంటుందో వాక్యంలో నుంచి 3 విషయాలు చూద్దాం. మొదటిగా చూద్దాం యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వాక్యం నేను చదువుతున్నా. చదవండి. వారిలో కృతజ్ఞత బుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి అంట? మార్పు చెందిన వారిలో ఉండే బుద్ధి ఏంటో తెలుసా? కృతజ్ఞత బుద్ధి. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ బుద్ధి రావాలి? మార్పులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మనలో ఉండాల్సిన బుద్ధి ఏ బుద్ధి చెప్పండి? కృతజ్ఞత బుద్ధి. గట్టిగా చెప్పండి, ఆ మాట చెప్పండి. ఏ బుద్ధి? కృతజ్ఞత బుద్ధి. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, జీవితంలో మార్పు వచ్చిన తర్వాత మనలో కృతజ్ఞత బుద్ధి రావాలి. వచ్చిందండి? కృతజ్ఞత బుద్ధి వచ్చిందా? యేసు ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత బుద్ధి వచ్చిందా? ప్రభు మనల్ని రక్షించుకున్నాడు కదా, రక్షించుకున్నాడు కదా, మన పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు కదా, మనకిచ్చిన విలువైన రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నామా? కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకుంటున్నామా? కదండి. కొంతమంది వారి జీవితాలు ఈ కృతజ్ఞత అనే మాటే ఉండదు కదా. జీకేలో, మోరల్ సైన్స్లో, ఎంఎస్లో డానీ పాఠాలు చదువుతూ ఉంటాడు. ఈ మోరల్ సైన్స్లో ఫస్ట్ దేవుడు మనకి ఏం చేసినా దానికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఏదైనా మన ద్వారా ఎవరైనా బాధపడినా, హట్ అయినా, గాయపరచబడిన వారికి వెంటనే ఏం చెప్పాలి? సారీ చెప్పాలి కదండి. ఫస్ట్ నేర్పించేది ఇదే, బేసిక్స్. థ్యాంక్స్, సారీ, థ్యాంక్ యూ, థ్యాంక్ఫుల్నెస్, ఫర్గివ్నెస్. కృతజ్ఞత బుద్ధి అండి అది. దేవుడు మేలు చేస్తే, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తే దాన్ని ఏమంటారు? గ్రాటిట్యూడ్ అంటారు. గ్రాటిట్యూడ్, ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించే మనసు ఉందా? ప్రభు నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడండి.
చాలాసార్లు మనం అనుకుంటాం, ఏం చేయలేదు అంటున్నావే కానీ నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు, నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు కదండి. తిరుపతిలో మొన్న తొక్కిసలాట్లు 6 చనిపోయారు. ఒక కుటుంబం ఆమె బయటకు వచ్చి ఏడుస్తుంది, ఎవరో చనిపోయారు అనుకున్నానండి. బయటకు వచ్చి ఏడుస్తుంది ఆమె, కేకలు పెడుతుంటే ఆ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆమె ఏడుపంత రికార్డు చేసి వినిపిస్తుంది. ఎవరో చనిపోయారు అనుకుంటే కేకలు పెడుతుంటే ఏ ఇంట్లోనో జరిగింది అనుకున్నానండి. ఆ తొక్కిసాట్లో ఏ కుటుంబంలో ఎవరో చచ్చిపోయారు. అయ్యో నా భర్తే చచ్చిపోయాడా, నా ఇంట్లోనే ఈ విషాదమా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, నేను ఎలా బతకాలి, నా పరిస్థితి ఏంటి, ఆ విషాదం తట్టుకోలేక ఏడుస్తుంది, కేకలు పెడుతుంది. ఏమని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించావా? ఏ రోజైనా కృతజ్ఞత బుద్ధి ఉందా? లేవగానే దేవునికి స్తోత్రాలు చెప్తావా? మళ్ళా సనుగుతూ లేస్తావు. కొంతమంది లేచేటప్పుడు ఎంత సనుగులో, ఎంత గొనుగులో. దేవునికి కృతజ్ఞత చెల్లించరండి. జీవితంలో దేవునికి కృతజ్ఞత చెల్లించరు. మోషే అంటాడు 91 కీర్తనలో, ఉదయమున నీ కృపతో తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాం. లేవగానే దేవుని కృపను తలపోసుకుంటూ లేవాలి. దేవా, రాత్రంతా ఇచ్చిన విశ్రాంతిని బట్టి స్తోత్రం. ఎందుకో తెలుసా, రాత్రులు నిద్రపోతూ చాలామంది దేవుని సన్నిధికి పిలువబడతారు. ఎంతోమందికి తెల్లవారుజామున హార్ట్ స్ట్రోకులు, ఎంతోమంది తెల్లవారుజామున బాత్రూంలోకి వెళ్ళి కదండి కాలు జారి పడిపోయే వాళ్ళు చాలామంది అమాంతంగా హాస్పిటల్లో, లేకపోతే అక్కడే ఆ బాత్రూంలోనే చనిపోయే వాళ్ళు అనేక మంది. కృపగల దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డల్నిచ్చి కదండి, ఈ కృప ఇచ్చినందుకు కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకుంటున్నావా? భార్య భర్తలు కూడా కదండి, కొత్తగా పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడైనా వివాహ సందేశాల్లో ఈ 2 మాటలు చెప్తాను. థ్యాంక్ఫుల్నెస్, ఫర్గివ్నెస్, దీస్ ఆర్ ద మ్యారేజ్ మిరాకల్ వర్డ్స్ అంట. వివాహంలో ఉండాల్సిన అద్భుతమైన పదాలంట. భార్యకు పాపం వంట చేయటం వచ్చో రాదో కదండి, కొంతమంది కారం ఎక్కువ వేస్తారు. ఎట్టగట్ట చేసి రాగానే ఏం చెప్పాలి భర్త చెప్పండి? సంతోషంగా తిని, నీ ముఖం ఉన్నట్టే ఉంది చూడు అనకూడదండి. మంచి భర్తలు అయితే ఏం చేస్తారు తెలుసా? థ్యాంక్ యూ, భలే చేసావు. చూడండి, మంచి భర్తల లక్షణం ఏంటో తెలుసా? భార్యలను పొగడాలి. ఒక భర్త వచ్చాడు, పాస్టర్ గారు నా భార్యను అసలు పొగటమే నాకు చేత కాదండి, నాకు పొగడ్తలే రావు. పిచ్చోడ, దానికేం పెద్ద శాస్త్రం లేదు, దానికి ఏడవబోయి నేర్చుకోవాల్సిన పని లేదు. నీ భార్య పేరు రేఖ, నువ్వు పెద్ద కేక నువ్వు చాలు, అంతే. అదే పెద్ద పొగడ్త కదండి. భర్తలు భార్యలు పొగిడితే వాళ్ళు ఏదైనా చేసి పెడతారు కదండి. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారు అలాంటి లక్షణాలతో నడుచుకుంటారు. మంచిగా చక్కగా థ్యాంక్స్ అంటే ఆ భార్య మరలా మంచిగా చేసింది. భర్తలు కూడా కష్టపడి పనిచేసి జీతం తెచ్చి భార్యల చేతికి ఇచ్చినప్పుడు తెచ్చేవలే నీ మొహం బాగుంది నీ అనకూడదు. మంచి భార్యలు అయితే ఏం చేస్తారు? థ్యాంక్స్ అండి, కష్టపడి ఒక నెల శాలరీ తీసుకొచ్చారు, కష్టపడ్డారు, ఈ నెలంతా గడిచి నెలంతా ప్రభు మీ కృప చూపించాడు, ఇదిగో దేవుడు దీన్ని ఆశీర్వదించాలి, ఈ నెల మనకు సమృద్ధిని ఇవ్వాలని చెప్పాలి. థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత బుద్ధి. అలాగే ఏదైనా చిన్నవి జరుగుతూ ఉంటాయి పొరపాట్లు కదండి. సంసారం పెద్ద సాగరం అంట, దేన్నైనా ఏదచ్చు కానీ దేన్ని ఏదలేదు అంట, సంసారాన్ని ఏదలే. ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మంచి భర్తలు, మంచి భార్యలు ముందు ఏం చేస్తారు తెలుసా? సారీ అడుగుతారు. సారీ అండి, ఏదో తెలియ చేశాను, పొరపాటు అయింది, సారీ అండి. ఆ మాట ఎంత బలమైన మాట. అందరు చెప్పలేరు సారీ అని, అందరు చెప్పలేరు థ్యాంక్స్ అని. దేవుని పిల్లలు మాత్రమే కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకుంటారు. ఎవరిలో అయితే కృతజ్ఞత బుద్ధి ఉంటుందో ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వారిని స్వస్థపరిచెదను. హల్లెలూయా. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని ప్రభు స్వస్థపరుస్తాడు. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇస్తాడు. అంటే వాళ్ళ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటుంది అన్నమాట. కొంతమంది బుద్ధి ఎప్పుడు అసూయ, అక్రమం, సౌండ్ పెరిగిందని. చూడండి, ఇంత మంచి మాటలు వింటారా? మీ బ్రతుకుల్లో ఎవడన్నా వినిపిస్తారా? ప్రభు మీ దగ్గరకు వచ్చి ఇంత బలమైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినిపిస్తే సౌండ్ పెరిగింది, మాకేందో వంకర వస్తుంది, ఇది వస్తుంది అనుకోబాకండి. మంచి బుద్ధి, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. నా ప్రభు మీ గాయాలు కట్టేవాడు, హల్లెలూయా. మిమ్మల్ని స్వస్థపరిచేవాడు, హల్లెలూయా. పాజిటివ్ యాటిట్యూడ్ అన్నారు. కృతజ్ఞత బుద్ధి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి.
మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలి. మన బుద్ధి మారాలి కదండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన బుద్ధిలో ఏముండాలి చెప్పండి? కృతజ్ఞతా బుద్ధి. పక్కన చెప్పండి, కృతజ్ఞతా బుద్ధి కలిగి నడుచుకో. ఏ బుద్ధి కలిగి నడుచుకో? కృతజ్ఞతా బుద్ధి కలిగిన. దేవుడిచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించడం నేర్చుకో. ప్రభు చేసిన మేలును బట్టి. దావీదు అదే కదా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ప్రభు చేసిన మేలు ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకుందాం. చెప్పండి, ఏ బుద్ధి కలిగి నడుచుకుందాం? కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని ప్రభు అంటున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తా, వారిని వదిలిపెట్టను. ఎవరిలో అయితే కృతజ్ఞత బుద్ధి ఉంటుందో నా ప్రభు వారిని స్వస్థపరచునుగాక, నా ప్రభు వారి గాయాలు కట్టునుగాక. మొదటిగా మార్పు చెందిన తర్వాత మన బుద్ధి ఏ బుద్ధి చెప్పండి? కృతజ్ఞత బుద్ధి. రెండవ చూద్దాం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 4. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చెప్పండి, ఏ బుద్ధి? మార్పు నొందిన బుద్ధి. ఏ బుద్ధి అంట? వినుబుద్ధి. చెప్పండి గట్టిగా, ఏ బుద్ధి? వినుబుద్ధి. వినాలి, యేసయ్య మాటలు వినాలి. వినుబుద్ధి శిష్యులకి ఇస్తాడంట దేవుడు. మెథటేస్ అంటారు గ్రీకు భాషలో. శిష్యుడు అంటే మథటేస్ అంటే ఏ లర్నర్, నేర్చుకునేవాడు. జీవితంలో ఎవరైతే నేర్చుకుంటారో వారందరూ శిష్యులే. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత బంగారం, ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎంత మేడలు మిద్దెలు కట్టిన జీవితంలో మనందరం ఎవరు చెప్పండి? నేర్చుకునే వాళ్ళమే. వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్. మనం యేసయ్య శిష్యులమే. యేసయ్య శిష్యులు నేర్చుకోవాలి. శిష్యుల కంట దేవుడు ప్రతి ఉదయం ఏ బుద్ధి? వినుబుద్ధి పుట్టిస్తాడట. వినుబుద్ధి. వినాలి, యేసయ్య మాటలు వినాలి. కొంతమంది వాక్యం ప్రారంభం కాగానే ఇది నాకు తెలిసిన వాక్యమే, ఇది మాకు వచ్చిన వాక్యమేలే, ఇది మాకు తెలిసిందేలే. లేదండి, ప్రతి వారం ప్రతి సందేశంలో దేవుడు ఒక ప్రత్యేకంగా మనల్ని దర్శిస్తాడు కదండి. ప్రత్యేకంగా ఎప్పుడైతే దేవుని మాటలు వినటానికి వినుబుద్ధి పుట్టిస్తాడో ఆ వినుబుద్ధి ద్వారా నీ జీవితాన్ని ఎంతగా మార్చుకోవచ్చు. అలసిన వారు జీవితంలో అలసిపోయారండి. చాలామంది అలసిపోయారు. చర్చికి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకుని వచ్చి, ప్రభా, కొంతమంది అలసిపోయి వస్తారు. జీవితంలో వెక్స్ అయిపోయి నిరాశల్లో వచ్చే వాళ్ళు ఉంటారు, నిట్టూర్పులతో వచ్చే వాళ్ళు ఉంటారు, కన్నీళ్లతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలిసిపోయి వస్తున్నారయ్యా ప్రజలు నీ సన్నిధికి. వాళ్ళకి ఓరడించు మాటలు కావాలి, వారికి ధైర్యం కలిగించే మాటలు కావాలి, వారి బ్రతుకులు నిలబెట్టే మాటలు కావాలి. అలాంటి మాటలతో నీ సేవకుని నింపుదేవా. అలాంటి మాటలు వినాలంటే వినుబుద్ధి కావాలి, మనకి కావాలి. ఏ బుద్ధి కావాలి చెప్పండి? కాబట్టి మార్పు నొందిన బుద్ధి ఏ బుద్ధి? వినుబుద్ధి. వినాలి. బైబిల్ చెప్తుంది, వినుట వలన ఏం కలుగుతుంది? యేసయ్య మాటలను ఎంత వింటావో వినుట వలన విశ్వాసం ద్వారా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ రోగం బాగుపడింది, విశ్వాసం ద్వారా నీ జీవితం బాగుపడింది. పౌలు వాక్యం చెప్తా ఉన్నాడంట. చూడండి, పౌలు వాక్యం చెప్తుంటే విశ్రాంతి దినమన తుయితైర పట్టణస్థురాలు లూదియా అనే ఓదారంగు పొడిని అమ్ముకునే ఈమె వ్యాపారస్తురాలంటేనే ఎప్పుడు ఎలా ఉంటుంది? షీ వాజ్ వెరీ బిజీ ఉమెన్. మంచి వ్యాపారస్తురాలు, ఓదారంగు పొడిని అమ్ముకునే వ్యాపారస్తురాలు అక్కడ కూర్చుందంట. పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆ మాటల మీద లక్ష్యం ఉంచింది. అంతే, ఆ మాటలు వినటానికి ఆమె అలా లక్ష్యం ఉంచింది. వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం. ప్రభు ఆమె హృదయం తెరచాడు. యేసయ్య మాటలకు ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఇల్లు రక్షించబడింది. లూదియా ద్వారా ఫిలిప్పీస్ సంఘం కట్టబడింది. చూసారా? ఫిలిప్పీస్ సంఘ స్థాపకురాలు లూదియా. దేవుని వాక్యాన్ని వినింది, వినుబుద్ధి. చర్చికి వచ్చే నీవు వాక్యాన్ని వింటున్నావా?
కొంతమంది పోయిన వారం ఏం చెప్పాడు పాస్టర్ గారు, ఏమోనండి, వాక్యాన్ని కానీ సరిగా వింటే కదండి. కొన్నిసార్లు మనం టీవీ దగ్గర కూర్చొని నోరు ఎల్లా పెట్టుకొని చూస్తాను, తర్వాత ఏం జరిగింది, తరువాయి భాగం రేపు అనగానే కొంత అబ్బా పెట్టేట టెన్షన్లో రేపేం జరిగిద్దో మళ్ళా, అది ఒక ఆరాటం కొంతమంది. రేపేం జరిగిద్దో మళ్ళా, తరువాయి భాగం రేపు అని రాగా రేపేం జరిగిద్దో మళ్ళీ కాదండి. దానికోసం అంత నోరు తెరిచింటావే, ఎప్పుడన్నా వాక్యం అంత ఆసక్తితో విన్నావా? వాక్యాన్ని అంట జుర్రుకోవాలంట. చెప్పండి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? జుర్రుకోవాలి. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, వాడి కాళ్ళు బాగలేవు. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, లుస్త్రకి వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం చదివితే పౌలు వాక్యం చెప్తుంటే బలహీన పాదములు కలిగిన వీడు దేవుని మాటలు విన్నాడు. నా పాదాలేంటి ఇలా ఉన్నాయి, నా పాదాలేంటి ఇలా ఉన్నాయి, నాకు బాగుపడాలని ఉంది. పౌలు వాక్యం చెప్తున్నాడంటే యేసయ్య పాదాలు బాగులేని వాడిని పాదాలు బాగు చేస్తాడు, రోగగ్రస్తులను బాగు చేస్తాడు, దయ్యం పట్టిన వారికి విడుదల ఇస్తాడు, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగు చేస్తాడు యేసయ్య. యేసయ్యలో శక్తి ఉంది. పౌలు వాక్యం చెప్తా ఉంటే ఈ లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడు ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచగా పౌలు అడిగాడు, ఎరా బాగుపడాలనుకుంటున్నావా, స్వస్థపడగోరాలి అనుకుంటున్నావా అంటే, అవునయ్యా నా పాదాలు బాగుపడాలి, లేచి నడవాలి, లేచి తిరగాలి, గంతులు వేయాలనుకుంటున్నా అంటే పౌలు యేసు నామములో లే, యేసయ్య నిన్ను లేపుతున్నాడు. లేనగానే బలహీన పాదాలు కలిగిన వాడు ఏం చేశాడంట, లేచి దిగ్గున లేచి నడిచి గంతులు వేశాడు. వాడు బాగుపడటానికి కారణం, వాడి కాళ్ళు బాగుపడటానికి కారణం ఏంటో తెలుసా? వాడు చెప్పే వాక్యం మీద ఏముంచాడు? లక్ష్యం ఉంచాడు. వినుబుద్ధి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వింటే, ఆ వాక్యం నీ హృదయంలో పనిచేస్తే, ఆ వాక్యం నీ జీవితంలో పనిచేస్తే, ఆ వాక్యం పనిచేస్తూ ఉంటే నీ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిద్దో, నీ జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు నొందిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన బుద్ధి ఎలా మారాలి? వినుబుద్ధిగా మారాలి. తర్వాత 5వ వచనం చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వాక్యం. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చూసారండి, వినుబుద్ధి కలిగిన వారు దేవుని మీద ఏం చేయలేరు? తిరుగుబాటు చేయలేరు. తర్వాత చూడండి, వినకుండా నేను తొలగిపోలేదు. వినకుండా కాదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవుడు వినుబుద్ధి పుట్టిస్తే వినకుండా బావు కదండి. జాన్ వెస్లీ గారు బాగా సువార్త సభల్లో వాడబడుతున్న సమయంలో ఒక వ్యక్తి బయట నుంచి అనుకున్నాడంట. ఏమనుకున్నాడు తెలుసా? నేను మీటింగ్కి వెళ్తాను కానీ కొయ్రోళ్ళు పాటలు పాడేదాకి ఉండి వాక్యం వినకుండా వచ్చేస్తాను అనుకున్నాడంటే. ఇటు పాపం ఏం వినకుండా, కొంతమంది పాటల కోసమే వస్తారు చర్చి, పాటల కోసమే. పాటలు పాడితే చాలు ఏం చేస్తారు? చెక్కేస్తారు, వెళ్ళిపోతారు. సాతానికి 3 కొడుకులు అంట. ఎంతమంది కొడుకులు సాతానికి? సాతానికి కూడా కొడుకులు ఉన్నారు. మనకు కానీ అశోక్, రమేష్, సురేష్ ఉన్నట్టు వాడికి కూడా ఎంతమంది కొడుకులు ఉన్నారు? సాతానికి 3 కొడుకులు అంట. మొట్టమొదటి కొడుకు పేరు ఏం పేరు తెలుసా? రాడు. ప్రార్థనకి ఏం చేయడాడు? ప్రార్థనకు రాడు. ప్రార్థనకి రాకుండా లైవ్లో కూర్చొని చూస్తున్న వాళ్ళు, ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పండి? సాతాను జ్యేష్ఠ కుమారులు. వాడి బల ప్రారంభం. వాడి ఇంటికి పోయి చెప్పండి, రే నువ్వు ప్రార్థనకు రాలేదంటే ఎవరివి నువ్వు? సాతాను పెద్ద కొడుకు పేరు. సాతాను పెద్ద కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? రాడు. ప్రార్థనకు రాడు, వాక్యం దగ్గరికి రాడు వాడి పేరు. రెండో కొడుకు పేరు వస్తాడు కానీ వినడు. ఏం చేస్తాడు చెప్పండి? రెండో కొడుకు పేరు ప్రార్థనకు వస్తాడు కానీ ఏం చేయడు? వినడు. వాక్యం వినడు. వాక్యం వింటే వాక్యం కార్యం చేస్తుంది. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థనకి వెళ్ళు అంటాడంట. బాగా తెలివిగా ఏమంటాడంట? ప్రార్థనకి వెళ్ళి అంటాడంట. కానీ ఒక మూల కూర్చో, వెళ్ళి ఏం చేయి? మూల కూర్చొని కాళ్ళు జాపుకున్న తర్వాత ఏముంది ఇంకా? కళ్ళు మూసుకున్న తర్వాత ఏముంది ఇంకా? నిద్రపోరా, చెప్పేది ఆయన చెబుతా ఉంటాడు, కమ్మగా నిద్రపో. వినడు. రెండో కొడుకు పేరు. మూడో కొడుకు పేరు ఏం పేరు తెలుసా? వస్తాడు, వింటాడు, తీర్మానం తీసుకోవాలనే సరికే అక్కడి నుంచి ఉండడు, వెళ్ళిపోతాడు. ఉండడు. మూడో కొడుకు పేరు ఏం పేరు? ఉండడు. చెప్పండి మీరు ఏ కొడుకులు?
సైతాన్ కొడుకులేనా? ఇక్కడ అంటున్నాడు, యెషయా అంటున్నాడు, ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా. చెప్పండి, ఏ బుద్ధి పుట్టించాడంట? ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలేదు. దేవుని మాటలు వినేవారు దేవుని మీద ఏం చేయరు? తిరుగుబాటు చేయరు. తిరుగుబాటు చేస్తున్నావంటే, దేవుని ప్రశ్నిస్తున్నావంటే, ఎందుకయ్యా నాకు ఇట్లా చేశావు? ఎందుకు నా కుటుంబానికి ఎట్లా చేశావు? ఎందుకు నా భార్యకి ఇలా చేశావు? ఎందుకు నా బ్రతుకులని ఎట్లా చేశావు? ఇలా తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నావంటే, దైవ సేవకులకు తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నావంటే, దేవుని సేవకులకు తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నావంటే నీలో వినుబుద్ధి లేదు కదండి. దేవుని జనులకు, దైవ జనులకు తిరుగుబాటు చేయకూడదు. దేవునికి తిరుగుబాటు చేయుట కదండి, సోదె చెప్పుట, తిరుగుబాటు చేయటానికి పాపంతో సమానం. కొంతమంది అంత తిరుగుబాటు, ప్రార్థనకు వస్తారు కానీ ఇంకా అంతరాలు కట్టించుకోవటం, ఆ తాయెత్తులు కట్టించుకోవటం. ఒక ఆయన చేతికి ఇన్ని తాయెత్తులని, మరి యాడైరా, ఇంకో 4 కట్టుకోపోరా అన్నట్టు అనిపించింది నాకు. మరి యాడ కట్టుకున్నాడు, ఎవరు కట్టే తెలియదు. వాళ్ళని చూసి కట్టుకున్నానండి పాస్టర్ గారు. ఇవన్నీ ఫ్యాషనియాలండి, ఫ్యాషన్. ఎందుకు ఆ తాయెత్తులు? దేవుడు వినుబుద్ధి పుట్టించగా జీవితాన్ని మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మార్పు చెందిన బుద్ధి ఏ బుద్ధి? వినుబుద్ధి. ఒకటి మార్పు చెందిన బుద్ధి ఏ బుద్ధి? కృతజ్ఞతా బుద్ధి. రెండవది మార్పు చెందిన బుద్ధి. మార్పు నందకముందు మన బుద్ధి ఏ బుద్ధి? చెంచల బుద్ధి. చెంచల బుద్ధి పోయి ఏ బుద్ధి వచ్చింది? కృతజ్ఞతా బుద్ధి వచ్చింది. మార్పు నందకముందు మన బుద్ధి ఏ బుద్ధి? విరోధ బుద్ధి. విరోధ బుద్ధి పోయి ఇప్పుడే బుద్ధి వచ్చింది? వినుబుద్ధి వచ్చింది. మూడో చూద్దాం. మార్పు నందకముందు మన బుద్ధి కలహ బుద్ధి, కానీ మార్పు చెందిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 17-18. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే ఏ బుద్ధి అంట? సౌలు అంటున్నాడు. సౌలు భలే డ్రామాలు వేస్తాడు. మనం రామాపురం వెంకటేశ్వర గారే డ్రామాలు వేస్తారు అనుకుంటాం, కానీ కాదండి, వీడు పెద్ద డ్రామటిస్ట్. ఎవరు? రాజైన సౌలు. ఏమంటాడు చూడండి, పైన ఏమన్నాడు చూడండి, 16వ వచనంలో. 16వ వచనం ఏమంటాడు? దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా, చూడండి ఆ మాటలు, డైలాగులు చూడండి, డైలాగ్ డెలివరీ చూడండి. దావీదా నాయనా అంటే అంత వయ్యారం వలకబోసినట్టే, ప్రేమ ఉన్నట్టే. కొంతమంది ప్రేమ ఉన్నట్టే, అయ్యా నాయనా ప్రేమ ఉన్నట్టే. వీడు కూడా పెద్ద పెద్ద డ్రామటిస్ట్. సౌలు మామూలుడు కాదు. దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అబ్బా అని ఏం చేశారంట? పిలవటమే కాదు, మళ్ళీ ఇంకొక కొంతమంది అండి మామూలు నిజ జీవితంలో ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుస్తారు, మరలా అప్పటికప్పుడే ఏడుపు వచ్చినట్టు ఏడుస్తారండి. అసలు ఆశ్చర్యం, ఏందిరా ఎక్కకి నా మీద అంత ప్రేమ? ఏడుపు ప్రేమ కాదండి. అందరు ఏడుపులు చూసి అబ్బాయి ఏమికి ఎంత ప్రేమ ఉంది అనుకోబాకండి. ఈడు ఏడ్చాడు సౌలు బిగ్గరగా, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా, అయ్యా నీదేనా ఈశ్వరం అని బిగ్గరగా ఏం చేశాడంట? నటనలో కూడా నంది అవార్డుకి సెలెక్ట్ చేయొచ్చు. మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే తానాకు పంపించచ్చు, పెద్ద అవార్డు ఇచ్చి. పెద్ద ఆర్టిస్ట్ అప్పటికప్పుడు ఏడుపు కూడా. సావిత్రిని చూసి ఇదివరకు రోజులు అనేవాళ్ళంట సహజ నటి అని. ఎందుకో తెలుసా? సీన్ వచ్చి వీణ వాయిగానే టెరడెరడే అనగానే మామూలుగానే వస్తాయి అంట ఆమెకి. అందుకని ఆమెకి పెద్ద నటి అని పెద్ద పేరు, ఆమెకి మహానటి ఆమె పేరు. తెలుసా బిరుదు? కొంతమంది ఆ నటనలో లేకపోయినా మామూలుగా నిజ జీవితంలో కూడా ఏం చేస్తారు? అట్లా వచ్చేస్తుంది ఏడుపు. ఏడ్చాడండి. ఏడ్చి ఏమన్నాడు చూడండి, 17-18 వచనాలు. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని. వాడిది అపకార బుద్ధే, కానీ దావీదు బుద్ధి మాత్రం ఏ బుద్ధి? ఉపకార బుద్ధి.
మార్పు నొందిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత, అపకారం చేసినోడు కూడా దేవుని బిడ్డలకు మనం ఏం చేస్తాం? ఉపకారం చేస్తాం. మన మీద అసూయ పడే వాళ్ళను కూడా, ఇంద్రబాబు ఈ బాధ, ఇంద్రబాబు ఈ గోల అనుకుంటూ ఇళ్లలో ఉండి వెస్సూయ పడుతున్న వారి గురించి కూడా ప్రార్థన చేయమని మా యేసయ్య చెప్పాడు. మాది ఉపకార బుద్ధి, మీదేమో అపకార బుద్ధి. అపకార బుద్ధి వాళ్ళు అభివృద్ధి నొందరు. చూస్తూ ఊరుకుండా నా యేసయ్య గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డల జోలు రాకూడదు, దేవుని బిడ్డల జోలు రాకూడదు. ఆకాశమందు అత్యున్నడైన నా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త. ఏదైనా విరోధంగా లేవాలనుకుంటున్నారేమో, విరోధంగా ఏదైనా పోగవాలనుకుంటున్నారేమో, దేవుని బిడ్డలకు విరోధంగా రూపించబడినది ఏ ఆయుధం వర్ధిల్లదన్నాడు నా యేసయ్య. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు మాకు అపకారం చేసినా మా బుద్ధి ఎలాంటిదో తెలుసా? అపకారం చేసినోడు కూడా ఉపకార బుద్ధి మాది. మీకోసం ప్రార్థన చేసే బుద్ధి, మీ బుద్ధి మారాలని మీ బుద్ధి కొరకు ప్రార్థన చేసే బుద్ధి మాది. మీ క్షేమం కొరకు ప్రార్థన చేసే బుద్ధి మాది. మీ మంచి కొరకు ప్రార్థన చేసే బుద్ధి మాది. మీ కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసే బుద్ధి మాది. మా బుద్ధి అలాంటిది, ఉపకార బుద్ధి మాది. క్రైస్తవుల బుద్ధి, మా బుద్ధి ఉపకార బుద్ధి, మేలు చేసే బుద్ధి మాది, కీడు చేసే బుద్ధి కాదు. మీరు మాకు కీడు చేయాలనుకుంటున్నారేమో, మీరు మాకు అపకారం చేయాలనుకుంటున్నారేమో, కానీ అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసే బుద్ధి క్రైస్తవులది, మాది. దేవుని బిడ్డలారా, సౌలు ఎంత కీడు చేయాలనుకున్నాడండి దావీదుకి. సౌలు ఎంత కీడు, 3,000 మందితో పోయాడంట దావీదుని చంపాలని. 3,000 మందితో పోయాడంట దావీదుని చంపాలని. దావీదుని ఇవ్వలా దేవుడు, అవకాశం ఇవ్వలా అంటున్నాడు. అయితే దావీదుకే సౌలు ఒకరోజు చిక్కాడు. సౌలు చిక్కితే సౌలును చంపే సమయం వచ్చినప్పుడు దావీదు వెళ్ళి ఏం చేశాడు? చిన్న వస్త్రపు చెంగు కోసుకొని వచ్చాడు. చంపేయచ్చు కానీ దావీదు బుద్ధిది అపకార బుద్ధి కాదు, ఉపకార బుద్ధి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ బుద్ధి ఉపకార బుద్ధేనా? నీ బుద్ధి ఉపకార బుద్ధేనా? ఇంకా అపకార బుద్ధిగా జీవిస్తున్నావా? మార్పు నొందక ముందు మన బుద్ధి ఎలాంటి బుద్ధి? చంచల బుద్ధి. దానికి తగ్గట్టుగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధి వచ్చింది? కృతజ్ఞతా బుద్ధి వచ్చింది. మార్పు నొందక ముందు మన బుద్ధి ఏ బుద్ధి? విరోధమైన బుద్ధి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధి వచ్చింది? వినుబుద్ధి వచ్చింది. మార్పు నొందక ముందు, క్రీస్తులోకి రాకముందు మన బుద్ధి కలహ బుద్ధి. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మన జీవితాలు మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ బుద్ధి వచ్చింది? ఉపకార బుద్ధి వచ్చింది. అపకారం చేసినోడికి కూడా, మన మీద సాడీలు చెప్పేవాడికి కూడా, కొండాలు చెప్పుకుంటూ తిరిగేవాడికి కూడా, మన మీద సనిగేవాడు నసిగేవాడికి కూడా ఉపకారం చేయాలన్న బుద్ధి మన బుద్ధి, ఉపకార బుద్ధి. ఇది యేసు ప్రభు మనకు నేర్పించిన బుద్ధి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2వ వారంలో ప్రభు అంటున్నాడు, నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. దుష్టులు తమ దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టం లేదు. నూతన బుద్ధి కలిగి జీవించండి. నూతన బుద్ధి యేసయ్య ఇస్తాడు. ఈ బుద్ధి ఎక్కడుంది? ఏదైనా మార్కెట్లో దొరికేదా? కాదండి. బుద్ధి మార్చేవాడు యేసు ప్రభు మాత్రమే. జీవితాలు మార్చేవాడు యేసయ్య మాత్రమే. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువారిని బుద్ధి మార్చుట కొరకే 2024 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి, ఆయన మానవుడిగా మన మధ్యలో సంచరించి, ఆయన మానవుడిగా సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి, దేవుడు కాబట్టి జయించి లేచాడు, సమాధి గెలిచి లేచాడు. ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బుద్ధి మారాలని, నూతన బుద్ధి తెచ్చుకోవాలని, నూతన బుద్ధి కలిగి జీవించాలని, నీలో విరోధమైన బుద్ధి పోవాలని, నీలో చంచలమైన బుద్ధి పోవాలని, నీలో కలహ బుద్ధి పోవాలని, మార్పు నొందిన బుద్ధిలోకి రావాలని, నీలో మంచి వినుబుద్ధి కావాలని, నీ బుద్ధి కృతజ్ఞత బుద్ధిగా మారాలని, నీ బుద్ధి ఉపకార బుద్ధిగా మారాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా, యేసయ్య దగ్గరకు వచ్చి బుద్ధి మార్చుకుంటావా? ఈ సంవత్సరం ప్రభువా నాకు మంచి బుద్ధి కలిగి నేను నడుచుకుంటానయ్యా, సుబుద్ధి కలిగి నడుచుకుంటానయ్యా, నాకు మంచి బుద్ధి దయచేయి, కృతజ్ఞత బుద్ధి నాలో కలిగించయ్యా, వినుబుద్ధి నాలో పుట్టించయ్యా, దైవజనుడు చెప్పే మాటలకు వినుబుద్ధి నాలో పుట్టించయ్యా, వినుబుద్ధి నాలో పుట్టించయ్యా, అపకారం చేసినోడికి కూడా ఉపకార బుద్ధిని నాలో పుట్టించయ్యా, ఉపకార బుద్ధి కలిగి నడుచుకుంటానయ్యా. అడుగుదామా యేసయ్యను? అడుగుదామా ఈ ఉదయకాలం? నూతన బుద్ధి కలిగి నడుచుకుంటావా? ఇంకా మార్పు నందని బుద్ధితోనే నడుస్తావా? ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా
ప్రభు కాడ మన జీవితాలు సమర్పించుకుందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం నాయన నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి అని నాతో, మాతో, మా అందరితో, లైవ్లో చూస్తున్న వారితో సూటిగా స్పష్టంగా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నా బుద్ధి మారాలయ్యా, నూతన బుద్ధి తెచ్చుకుంటాను. నూతన బుద్ధి, మార్పు నందక ముందు నా బుద్ధి ఎలాంటిదో చెప్పారు. చెంచల బుద్ధి, మార్పు నందక ముందు నా బుద్ధి విరోధమైన బుద్ధి, మార్పు నందక ముందు నా బుద్ధి కలహ బుద్ధి అయ్యా. ప్రతి దానికి కలహాలే, కలహాల కాపురం నాది, కలహ బుద్ధి నాది. కానీ ప్రభువా, నేను మార్పు నొందిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్న దైవజనుడు వాక్యాన్ని వింటున్న తర్వాత నా బుద్ధి కృతజ్ఞత బుద్ధిగా మారాలయ్యా. నా బుద్ధిలో వినుబుద్ధి కలిగించయ్యా, వినుబుద్ధి పుట్టించయ్యా. నాకు తండ్రి ఉపకార బుద్ధిని దయచేయి. నాలో అపకార బుద్ధిని తీసివేయ్యా. అపకార బుద్ధిని, పలాని వారికి అపకారం చేయాలి, వారికి హాని చేయాలి, వారికి కీడు చేయాలనే ఆ బుద్ధి నాలో నుంచి తీసివేయి దేవా. నాకు ఉపకార బుద్ధిని కలిగించయ్యా. మేలు, ఇతరుల మేలు కోరే మంచి బుద్ధిని నాకు దయచేయి దేవా. ఉపకార బుద్ధిని నాకు దయచేయి. దేవుని అడుగుదాం. మార్పు నొందిన తర్వాత, యేసుక్రీస్తు వాక్యాన్ని వింటున్న తర్వాత ఇలాంటి మంచి బుద్ధి కలిగి అయ్యా, ఇలాంటి నాయన కృతజ్ఞత బుద్ధి కలిగి, వినుబుద్ధి కలిగి, ఉపకార బుద్ధి కలిగి నడుచుకోవటానికి నాకు సహాయం దయచేయి. నా బుద్ధిలో మార్పును తీసుకురా తండ్రి, నా బుద్ధిలో మార్పును తీసుకురా తండ్రి అని ప్రభుని అడుగుదామా? ఈ ఉదయకాలం నీ బుద్ధిని మార్చుకొని ఈ నూతన బుద్ధిని నువ్వు తెచ్చుకోవడానికి ఇష్టపడితే నువ్వున్న చోట ఒక చిన్న తీర్మానం, ప్రభువా నా బుద్ధిని మార్చయ్యా, నాకు నూతన బుద్ధిని పుట్టించయ్యా, నూతన బుద్ధిని పుట్టించయ్యా నువ్వు అడుగుతున్నట్లయితే మీరున్న చోట మీ చేతులు చూయించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా నాకు నూతన బుద్ధిని పుట్టించండి, నాలో నూతన బుద్ధిని పుట్టించండి. చెంచల బుద్ధిని, విరోధమైన బుద్ధిని, కలహ బుద్ధిని నాలో నుంచి తీసివేసి కృతజ్ఞతా బుద్ధి, వినుబుద్ధి, తండ్రి ఉపకార బుద్ధిని నాకు దయచేసి నూతన బుద్ధితో నా హృదయాన్ని మార్చని అడుగుదామా? గాడ్ బ్లెస్ యూ. చేతులు దించని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాదివారమున తండ్రి, ఈ రెండవ ఆరాధనలో క్రీస్తు ఆశీర్వాద సంఘంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రం. వాక్యం బలమైన వాక్యం అయ్యా. ఈ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి మీ వాక్యాలు. ప్రభా, ఈ నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు అక్రమములు విడిచిపెట్టి, అన్యాయాలు విడిచిపెట్టి, అవినీతిని విడిచిపెట్టి మీరు నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. మీ బుద్ధి మారాలి, మా బుద్ధి మారాలని మా మార్పు కోరిన దేవుడుగా అయా, మాలో కృతజ్ఞతా బుద్ధి, మాకు వినుబుద్ధి, మాకు ఉపకార బుద్ధిని పుట్టించి ఈ నూతన సంవత్సరంలో నూతన కృపతో నింపి నాయన అలాంటి మంచి బుద్ధి, నూతన బుద్ధితో మేము నడుచుకునే భాగ్యం దయచేయమని, మాలో చెంచల బుద్ధి, మాలో విరోధమైన బుద్ధి, కలహ బుద్ధిని మాలో నుంచి దూరం చేసి మంచి బుద్ధి కలిగి నడుచుకుని ఆ సుబుద్ధిని మాకు దయచేయమని, మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తూ వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.